నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సమస్య, కొల్లేరు ఆపరేషన్ వేళ శరవేగంగా జరుగుతుంది. కొల్లేరు గ్రామాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొల్లేరులోని 15,339 ఆక్రమణలు కొట్టేలా ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగారు. మరి కొల్లేరు ఆపరేషన్ని నిలుపుదల చేసేలా కొల్లేరులో జీవిస్తున్న 122 గ్రామాల్లో ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేలా కొల్లేరు గ్రామాలకు సంబంధించిన పెద్దలు ఈరోజు ఢిల్లీకి చేరారు. ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ప్రముఖ అడ్వకేట్ జి నాగేశ్వర రెడ్డి గారిని కలిశారు. గత 5 రోజులుగా మరి కొల్లేరు సంబంధించిన రికార్డ్స్ మొత్తం కొల్లేరు పెద్దలు రెడీ చేసుకున్నారు. మరి ఈరోజు ఢిల్లీలో మరి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, అదేవిధంగా కొల్లేరు పెద్దలు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు, ఘంటసాల మహాలక్ష్మీరాజు గారు, సైదు సత్యనారాయణ గారు, అదేవిధంగా యేసురాజు గారు, కొల్లి వరప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా మరి ఢిల్లీ చేరుకుని ఢిల్లీలో మరి ప్రముఖ అడ్వకేట్ జి నాగేశ్వర రెడ్డి గారితో సమావేశమయ్యి కొల్లేరు సంబంధించిన కొల్లేరు ఇప్పుడు పుట్టింది, అప్పుడు జలవేంగళరావు గారు ఉన్న టైంలో ఎన్ని సొసైటీలకి ఎన్ని గ్రామాలకి ఎంతమందికి అంటే ఎన్ని గ్రామాలకి ఎన్ని సొసైటీలకి స్థలాలు కేటాయించారు, మరి ఆ చెరువులు వేళ ఏ విధంగా ఉన్నాయి, మరి కొల్లేరు సరస్సుకు అదేవిధంగా పర్యావరణానికి ఆటంకం లేకుండా ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మరి అదేవిధంగా కొల్లేరులో మరి ఇప్పటికే చాలా గ్రామాల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. కొల్లేరు గ్రామాల ప్రజలు మళ్ళా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి డిఎఫ్ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం కూడా ప్రొక్లైనర్తో గ్రామాల్లో చుట్టుముట్టేస్తున్నారు. ఎక్కడికక్కడే ఆక్రమణ తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి ఈరోజు ఢిల్లీలో ప్రముఖ అడ్వకేట్ జి నాగేశ్వర రెడ్డి గారిని కలిసి ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరి కొల్లేరు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద బంచ్ రికార్డ్ని మరి అక్కడ ఉన్న అడ్వకేట్కి అందజేశారు. మరి ఆ అడ్వకేట్ గారు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దాని మీద వాదోపవాదనలు, మరి కాకినాడ నుంచి ముత్యంజయరావు గారు వేసిన పిటిషన్ పైన కౌంటర్గా కొల్లేరు పెద్దలు ఈవేళ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు చాలా పట్టుదలగా కొల్లేరు ప్రజలకి మేలు జరగాలి, ఆక్రమణలని పేరుతో కొల్లేరు ప్రజల్ని నడి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నాల్ని అడ్డుకోవాలి, కొల్లేరులో ప్రజలు ఎంతోమంది పేద ప్రజలే జీవిస్తున్నారు, వారి జీవనానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడకుండా ఉండేలా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు చేస్తున్న కృషి కొల్లేరు గ్రామాల్లో కూడా ప్రజల్లో కొంత ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఈవేళ చాలా పెద్ద ఎత్తున రికార్డ్స్ ఎంపీ గారి సారథ్యంలోనే అడ్వకేట్ని ఎంపిక చేశారు. మరి ఎంపీ గారు అడ్వకేట్ని మరి ఎంపిక చేసుకుని ఆ అడ్వకేట్ ద్వారానే సుప్రీంకోర్టులో వాదించేలా టోటల్గా కొల్లేరు గ్రామాలకు సంబంధించిన ఏ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది జీవిస్తున్నారు, అభయారణ్యం ఏంటి, కొల్లేరులో చేపల చెరువుల నిమిత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, మరి ఆక్రమణలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రికార్డ్ అంతా కూడా కలిపి మరి సీనియర్ అడ్వకేట్ జి నాగేశ్వర రెడ్డి గారికి అందజేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి సారథ్యంలో కొల్లేరు పెద్దలందరూ కూడా ఇవాళ ఢిల్లీలో మకాన్ చేసి అదే పనిలో ఉన్నారు. ఇంకా 2 రోజుల పాటు పెద్దలందరూ కూడా ఢిల్లీలోనే ఉండి సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దాని మీద ఏం చేయాలి, మళ్ళీ వాదోపవాదనలు ఉన్నప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్గా సమగ్రంగా వివరించేలా కూడా ఆ అడ్వకేట్ని ఎంపిక చేయడంలోనే చాలా సక్సెస్ అయ్యారని చెప్పి అనుకోవాలి. మరి సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత మరి ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే కొల్లేరు పెద్దలందరూ కూడా ఢిల్లీలో మకాన్ చేసి అడ్వకేట్తో కూడా మాట్లాడి
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు, గన్ని వీరాయణ గారు, కొల్లేరు పెద్దలందరూ, ఘంటసాల మహాలక్ష్మీరాజు గారు, జయమంగళ వెంకటరమణ గారు, సైది సత్యాని గారు, ఈ టీం అంతా కూడా యేసురాజు గారు, ఈ టీం అంతా అక్కడే ఉండి మొత్తం కొల్లేరు గ్రామాలకి మంచి జరగడానికి తమ వంతు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. మరి 2 రోజుల్లో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాదోపవాదనలు జరగవచ్చు అనేది ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. మరి రానున్న రోజుల్లో కొల్లేరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొల్లేరు ఆక్రమణ తొలగించమని, మరి కొల్లేరు గ్రామాల పెద్దలు ప్రజల యొక్క అవసరాలు ఇబ్బందుల్ని మరి అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు కాబట్టి దాని మీద వాదోపవాదనలు ఏ విధంగా ఉంటాయి, మరి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి మరి స్టే వచ్చేలా కూడా కొల్లేరు పెద్దలు ఆస్తి ఎదురు చూస్తున్నారు. మరి ఆ విధంగానే రికార్డు కూడా చాలా పగడబంది రికార్డు తయారు చేసుకువెళ్ళారు. మరి 2-3 రోజుల్లో దీని మీద ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో చూడాలి. మరి థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,